హే గాయ్స్ ఓడిసీ రివ్యూ చేసిన 10,000 ఫాలోవర్స్ వల్ల ఎందుకు మన దాంట్లో హాలీవుడ్ మూవీస్ ఇష్టపడరు అనేటటువంటి చెప్పండి. వేరే సినిమాలు రివ్యూ చేస్తే బాగానే వస్తున్నాయి, కానీ హాలీవుడ్కి సంబంధించినవి బాలీవుడ్కి సంబంధించినవి అయితే డేకట్లా. దయచేసి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు అంత ఇంట్రెస్ట్ లేదంటే జస్ట్ షార్ట్ వీడియో చేశాను కదా, 3 గంటల టైం వెచ్చించి 500 రూపాయలు డబ్బులు వెచ్చించి అంతకన్నా చూసి రివ్యూ చేస్తే కనీసం చూడపోతారు. ఒకసారి వెళ్ళి చూడండి, జస్ట్ చూడండి. ఎలా చెప్పిన అనేటటువంటిది సెకండ్ హ్యాండ్. నువ్వు దాంట్లో చాలా మిస్టేక్ చెప్పినప్పుడు ముందు చూడాలి కదా. పట్టుమని 10,000 వ్యూస్ కూడా రాకుండా ఏయో మాట్లాడితే నేను ఎలా నేను మీరే చెప్పండి. సో డెఫినెట్లీ మన ఛానల్ని కూడా చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. హైప్ ఉంది, మరి నాకెందుకు వ్యూస్ రావో నాకే అర్థం కదా. ఒకసారి చాలా అంటే చాలా హట్టింగ్ అనిపిస్తుంది. ఎర్రిపుగ్గు వీడియోలు చెయ్యాలి లేస్తాయి తెలుసా, కానీ ఒక కంటెంట్ బేస్ మీద మాట్లాడినటువంటి వీడియోలు సరిగ్గా పనిచేయవు. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, ఎక్కువ ఎర్రిపుగ్గు వీడియోలో చేయాలనిపిస్తుంది. బట్ మనం కాదు, నేను చేసే పని చేస్తూనే ఉంటాను అనమాట. నేను ఎంత ఎఫెక్ట్స్ పెట్టాలో అంత ఎఫెక్ట్స్ పెడతా. సో మీరు చూడటం అనేటటువంటిది ఫస్ట్ నేను చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చూడండి. ఓకే, ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 6 ఫస్ట్ లుక్స్ అయితే వచ్చాయి. 6 అప్కమింగ్ సినిమాలు. ఇందులో ఏ సినిమా అయినా సరే 1000 కోట్లకు తప్పదు. ఇంకా ఏ సినిమా అయినా సరే మన తెలుగే. సో ఈ 6 ఫస్ట్ లుక్స్ గురించి నేనైతే ఈరోజు మీతో డిస్కషన్ చేయడానికి మీ ముందుకైతే రావడం జరిగింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ 6 ఫస్ట్ లుక్స్ కూడా ఈ 2026లో వచ్చాయి. 2026 సగం అయిపోయి ఇంకో 1 మంత్ కూడా అయిపోతుంది అనమాట. మొత్తం 7 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక 5 మంత్స్ ఉంటాయి అనమాట. సో ఈ 7 మంత్స్లో మనకు వచ్చినటువంటి ఫస్ట్ లుక్స్ ఏ సినిమా ఎంత కొట్టేటటువంటి క్యాపబిలిటీ ఉంది అనేటటువంటిది డీటెయిల్గా చెప్పడానికి నేనైతే మీ ముందుకు రావడం జరిగింది. అండ్ రేపు చూసుకున్నట్లయితే బెస్ట్ ఓటీటీ మూవీస్ అని చెప్పి ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, డెఫినెట్లీ వెయిట్ చేయండి అనమాట. సో ప్రస్తుతానికి మనం లాస్ట్ నుండి వద్దాం. ఫస్ట్ నుండి ఒక లిస్ట్ రాసుకున్నా, లాస్ట్ నుండి మొదలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉండేది మనం న్యూ ఇయర్ రోజు పలకరించినటువంటి లుక్, స్పిరిట్ లుక్కే. ఈ లుక్ వచ్చి ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది, అయినా కానీ దీని గురించి ఇంకా మనం చర్చ చేస్తున్నట్టు ఇంకా అర్థం చేసుకోండి. మన వంగా మామ ఆ రోజుల్లో అంతా ఆ రేంజ్లో విధ్వంసాన్ని అయితే సృష్టించిండు అనేటటువంటిది 100% వస్తాం. అంటే ఇక సినిమా ఉందో లేదో, మన రామ్ గోపాల్ వర్మ చూసుకున్నట్లయితే అసలు స్పిరిట్ అనేటటువంటి సినిమానే లేదు. సందీప్ రెడ్డి వంగ మీతో ఫ్రాంక్ చేస్తాడు, ఆ సినిమా మీద ఎవడు కూడా హోప్స్ పెట్టుకోమాకండి, హైప్ పెట్టుకోమాకండి అని చెప్పి రామ్ గోపాల్ వర్మ అంటాం. ఏ విధమైనటువంటి అప్డేట్ రాకపోవడం, షూటింగ్ స్టార్ట్ అయింది అనేటటువంటిది చెప్పకపోవడం, పూజ జరిగిన దాంట్లో ప్రభాస్ అని రాకపోవడం, ఈ విధంగా చాలా అంటే చాలా అవాంతరాలు. సో అన్నీ కట్ చేస్తే స్పిరిట్కి సంబంధించింది న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత అబ్బా సాయిరామ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎప్పుడు యానిమల్ మూవీ కన్నా ముందుగానే అనౌన్స్ అయింది స్పిరిట్, కానీ ఫస్ట్ లుక్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ అయితే పట్టింది. రీసెంట్గా ఒక కాంట్రవర్సీ కూడా చూసాం. స్పిరిట్ అనేటటువంటి టైటిల్ మాది అనేటటువంటి వాళ్ళు కాంట్రవర్సీ కూడా చేశారు, వాళ్ళు కూడా ఆగిపోయారు అనమాట. ఈ విధంగా స్పిరిట్ అనేటటువంటిది ఒక మెమొరీ అని చెప్పొచ్చు. న్యూ ఇయర్ చాలా అంటే చాలా మంచిగా స్టార్ట్ అయింది అనేటటువంటి విషయాన్ని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. దాంట్లో డౌట్ లేదు. మన సందీప్ రెడ్డి వంగ ఏది రిలీజ్ చేసినా అర్ధరాత్రి రిలీజ్ చేస్తుండో. ఇప్పటిదాకా స్పిరిట్ నుండి 2 అప్డేట్లు వచ్చాయి. రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్, జస్ట్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అనేటటువంటి చిన్న అనౌన్స్మెంట్ వీడియో లాంటిది రిలీజ్ చేసిండు. ఆ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిండు. ఇంకేమీ రాలేదు. సో ఇంకేమైనా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా ఈ 2026లో. ఏమీ రావట్లేదు. జస్ట్ అక్టోబర్ 23rd దాకా అయితే వెయిట్ చేయండి. అప్పుడైతే మనకి స్పిరిట్ నుండి ఒక సూపర్ అప్డేట్ ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత OG2 ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఫస్ట్ లుక్ రాలేదు కదా బ్రో అంటే, ఫస్ట్ లుక్ మించే సముగా మిన్ని యమధర పునః హాయ్ అని చెప్పి ఒక మ్యూజిక్ లాంటిది అయితే రిలీజ్ చేశారు. సుజిత్ మరియు పవన్ కళ్యాణ్ గారు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈ హ్యావ్ అని పెట్టనమాట సముగా ఎన్ని యమధర పునః హాయ్ అనగానే అసలు భయం అని చెప్పి మ్యూజిక్ నాకైతే హైలైట్ అనిపించింది. ఫస్ట్ లుక్ ఇవ్వలేనటువంటిది, టీజర్ ఇవ్వలేనటువంటి హైప్ అయితే OG2 100% ఇచ్చింది అని చెప్పి మనమైతే ముత్త కంఠంతో చెప్పేసుకోవచ్చు. ఆ మ్యూజిక్ అసలు జస్ట్ డిస్కషన్ వీడియో కూడా ఈ రేంజ్లో మ్యూజిక్ ఏంది తమన్ మామ అని చెప్పి అందరూ తమన్ అయితే నెత్తిన పెట్టుకున్నారు. సో ఇక OG2కి భయంకరంగా ఇస్తాడు. ఫస్ట్ లుక్ మ్యాక్సిమం లోడింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి షోల్డర్ ఇంజురీ సర్జరీ అయితే జరిగింది. బొంబాయిలో అయితే డిశ్చార్జ్ అయ్యారు. మన తెలంగాణ కూడా రావడం జరిగింది అనమాట. ఇంకా మ్యాక్సిమం షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఆయన రికవరీ అయ్యాక. ఆ తర్వాత మనకి ఫస్ట్ లుక్ రావచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అవుతుంది. అండ్ దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ప్రొడ్యూసర్ కాబట్టి చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంటారు ఈ సినిమా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత డ్రాగన్ మనందరికీ ఫస్ట్ లుక్సే. లైక్ మీరు ఏ ఫస్ట్ లుక్ వచ్చినా కానీ మాకు ఫస్ట్ లుక్ ఉందని చెప్పుకోవడమే కానీ మన నీల్ మామ ఏం చేసినా యూనిక్గా చేసినట్టు డైరెక్ట్గా టీజర్ అయితే వదిలిండు. లైక్ KGF అప్పుడు ఫస్ట్ లుక్ వదిలిండు, KGF 2 అప్పుడు ఫస్ట్ లుక్ వదిలిండు, సలార్ అప్పుడు కూడా ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ అంటే వీళ్ళు రిలీజ్ చేసిండు. కానీ మన NTR అన్న బర్త్డేని పునస్కరించుకొని డైరెక్ట్గా డ్రాగన్కి సంబంధించినటువంటి ఒక గ్లిమ్సే వదిలిండు అనమాట. ఆ గ్లిమ్స్ కూడా మామూలు లేదు.
ఆల్మోస్ట్ 4 నిమిషాలు ఉంది. మన రుక్మిణి చూసుకున్నట్లు ఎండ్ దెన్ ద డెవిల్ వాస్ బోర్న్ అనగానే మనోడు రావటం, అక్కడ అందరిని కూడా వేసేయటం, లుగర్ అనేటటువంటిది ఆల్మోస్ట్ ఒక 4-5 లుక్కుల్లో అయితే ఎన్టీఆర్ అయితే కనబడ్డాడు. పొర్రపాటున కూడా నా కల్లోకి రావద్దు అనేటటువంటి భీకరమైనటువంటి ఎలివేషన్లు అయితే ఇచ్చేసారనమాట. ఓకే, స్పిరిట్ సినిమా ఎంత వసూలు చేస్తుంది అనేటటువంటి ఒక ఐడియా ఉంది. ఈజీగా సినిమాకే ఒక 400-500 కోట్లు పెడుతున్నారు కాబట్టి, సందీప్ రెడ్డి వంగ కాబట్టి 1500 కోట్లు వసూలు చేయొచ్చు అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. OG2 చూసుకున్నట్లయితే ఒక 500 కోట్లు వసూలు చేయొచ్చు అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది, హైప్ ఉంది కాబట్టి. అండ్ ఈసారి మన బయటలో కూడా ఎక్కుతుందంట నిదానక సినిమా కాబట్టి, ఇక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే గట్టిగా లేదు. అండ్ డ్రాగన్ చూసుకున్నట్లయితే నీల్ మామని అసలు తక్కువ అంచనా వేయద్దు. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే 1300 కోట్లు డ్రాగన్ మూవీ కొట్టొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. రిలీజ్ చేసినటువంటి అనౌన్స్మెంట్ వీడియో అయినా, నీల్ మామ వర్క్ చేసే దాన్ని బట్టి అయినా ఒక స్టోరీ యూనిక్గా ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈసారి మన ఎన్టీఆర్ అన్న ఈజీగా 1300-1200 కోట్లు కొడతాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే మళ్ళీ కలుగుతుంది. ఇంకా ఏమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. గట్టి ఎలివేషన్లో గట్టి డైలాగులు పడితే మట్టికి తెలుగు ఇండస్ట్రీలో ఎలాగైనా ఆడింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆడిస్తారు, ఎలాగైనా సరే ఇచ్చేసేస్తారు, కానీ బయట ఆడాలి. పాన్ ఇండియా లెవెల్లో, బాలీవుడ్ లెవెల్లో, మొత్తం మలయాళంలో అక్కడ అది ఆడగలగాలి. అప్పుడే ఆ సినిమాకి మంచి పేరు వస్తుంది అనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి ఫీలింగ్. సో నీల్ మామని తక్కువ అంచనా వెయ్యొద్దు అనేటటువంటిది నాకు అనిపిస్తుంది. మరి మీరు చెప్పండి, డ్రాగన్ ఎంత వసూలు చేస్తుందో? నేనైతే ఈజీగా 1200-1300 కోట్లు వసూలు చేస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ వారణాసి, నిజంగా వారణాసి కూడా ఏమైనా మహేష్ బాబు గారి కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు, ఎలా ఉంటాడు అనేటటువంటిది కూడా చూపించలేదు. ఫస్ట్ మెడను చూపించారు, మెడలో ఉన్నటువంటి లాకెట్ను చూపించారు, ఆ తర్వాత డైరెక్ట్గా అనౌన్స్మెంట్ వీడియో పేరుతో మొత్తం అసలు డిఫరెంట్. అది ఇప్పటికి కూడా రా రే అనేటటువంటి మ్యూజిక్ బ్రెయిన్లో తిరుగుతుంది. వారణాసి అనేటటువంటి పేరు తలుచుకోగానే నా బ్రెయిన్లోకి వచ్చేది ఆ మ్యూజిక్కి. ఆ తర్వాత మన మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే ఎద్దు మీద వస్తుంటే అబ్బా నేను దాని గురించి చాలా వీడియోలో చెప్పాను, మన స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈజీగా వారణాసి సినిమా పెట్టేదే 1300 కోట్లు కాబట్టి 2,000-3,000 కోట్లు వసూలు చేయొచ్చు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి అంచనా ఫ్రెండ్స్. డౌటే లేదనమాట, ఖచ్చితంగా కొట్టేది. ఎందుకంటే ఇప్పుడు మన RRR మూవీకి జక్కన్న 500 కోట్లు పెడితే 1200 కోట్లు కొట్టించి చూపించిండు. అదేవిధంగా వారణాసి సినిమాకి ఈజీగా 1300 కోట్లు పెడుతున్నారు. మరి అలాంటప్పుడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గట్టిగా ఉంటుంది. 126 దేశాల్లో దాన్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ది ఒడిసీ సినిమా ఎంత హైప్తో రిలీజ్ అయింది. సో ఇప్పుడు క్రిస్టఫర్ నోలాన్కి ఏ రేంజ్లో పేరుందో, జేమ్స్ క్యామరూన్కి ఏ రేంజ్లో పేరుందో, అదేవిధంగా మన SS రాజమౌళి గారికి కూడా భయంకరమైనటువంటి పేరుంది. అండ్ అది రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు, ఖచ్చితంగా భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తాయి. మన మైథాలజీని ప్రపంచ నలుమూలలా పరిచయం చేస్తారనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ కలుగుతుంది. సో ఈజీగా 3,000 కోట్లు వారణాసి కొట్టింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరెంత అనుకుంటున్నారు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. ఓవర్ అనిపించొద్దు, ఎందుకంటే వాళ్ళే రామాయణంతో 4,000 కోట్లు పెట్టి మేము 10,000 కోట్లు కొడతాం, 20,000 కోట్లు కొడతాం అని చెప్పి శబదాలు చేస్తున్నారు. అలాంటిది మన రాజమౌళి గారి మీద నాకు నమ్మకం ఉంది. 1,800 కోట్లు కొట్టినోడు 200 కోట్లు పెట్టి ఇంక ఈజీగా ఈ వారణాసికి 3,000 కోట్లు కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి నాకైతే మరీ అనిపిస్తుంది. సో వారణాసి ద బెస్ట్ అని చెప్తా. మహేష్ బాబుని ఎవరు చూపించినటువంటి విధంగా మన రాజమౌళి గారు అయితే హ్యాండిల్ చేస్తున్నారనేటటువంటిది మళ్ళీ నేనైతే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. రిలీజ్ కూడా 2027 ఏప్రిల్ 7 అనౌన్స్ చేశారు, గుర్తుందా? ఇదే అసలు వస్తుందా? 100% రాదు, నాకైతే నమ్మకం లేదనమాట. మరి మీరేమనుకుంటున్నారు అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. పోస్ట్పోన్ అవ్వచ్చు, 2028కి అవ్వచ్చు, లేదా 2027 ఎండింగ్కి అవ్వచ్చు. నాకైతే రిలీజ్ డేట్ మీద ఎప్పటికీ నమ్మకం లేదు. మీకు ఉందా లేదా అని చెప్పి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మొహం ఇలా చేయడ్డు పెట్టుకొని మన అల్లు అర్జున్ లుక్ని అయితే మనం చూసేసాము అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ లుక్ గురించి ఇక స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ఏముంది, కానీ ఇంకా నాకు అర్థం కాని ఏంటంటే షూటింగ్ ఇప్పుడు కాదు స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ పుష్ప 2 అయిపోయినప్పుడే మన సోనీ వాళ్ళు రిలీజ్ చేశారు. మొత్తం అసలు భారీగా ఉంటుంది, ముంబైలో షూటింగ్ అది అని చెప్పి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ కట్ చేస్తే ఇంత మటుకి జస్ట్ ఒక లుక్కే వచ్చింది, ఒక గ్లిమ్స్ రాలేదు, ఒక సాంగ్ అనౌన్స్మెంట్ రాలేదు, మూవీకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి లీక్లు బయటికి రావట్లేదు. రాకా అని చెప్పి వాళ్ళు చెప్పిందాక కూడా మనం లీక్ కాలేదు. మనం డ్రాగన్ గెస్ చేసాం, ఫౌజీని గెస్ చేసాం, స్పిరిట్ని గెస్ చేసాం, ఇంకా చాలా సినిమాలు మనం ముందుగానే గెస్ చేసాం. కానీ ఈ సినిమాకి రాకా అనేటటువంటి టైటిల్ పెడతారని చెప్పి ఎంత మట్టికి మనమైతే గెస్ కూడా చేయలేకపోయాం. అలా టైటిలే మనం గెస్ చేయకపోయామంటే
స్టోరీ కూడా ఖచ్చితంగా మీరు గెస్ చేయలేరు అనేటటువంటి కాన్ఫిడెంట్తో అట్లయితే ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే మీ హీరోని కొన్ని రోజులు నాకు వదిలేయండి, కొన్ని రోజులు నేను చూసుకుంటా, అప్పుడు దాకా మీరు ఫస్ట్ లుక్స్ అని టీజర్స్ అని ట్రైలర్స్ అని నన్ను గెలకమాకండి, కానీ వన్స్ అవి వచ్చినాయి అంటే అంత దాని గురించి మాట్లాడతారు అనేటటువంటి మాట అయితే ఇట్లయితే తెలియజేస్తుండ్రు. మరి ఏమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. నేనైతే రాకా సినిమా కోసం పిచ్చగా వెయిట్ చేస్తాను. ఈజీగా రాకా సినిమా కోసం 800 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు అంటే 2,000 కోట్లు నిలబెట్టి కొట్టిద్ది రాకా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. కొట్టకపోతే ఇక ఎందుకో ఖచ్చితంగా కొట్టేది అనమాట. అవతల ఉంది అట్లీ అంటే ఒక హైప్ ఉంది, అల్లు అర్జున్ అంటే ఒక హైప్ ఉంది నా సైడ్. ఈజీగా భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తే అండ్ విలన్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా త్వరలో మన ముందుకు వస్తుంది. అది వచ్చిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫైనల్లీ ఫౌజీ, అసలు ఈ వీడియో మొత్తం చేసిందే ఫౌజీ కోసం. ఇది డెఫినెట్లీ చూడాలి మీరు. ఇప్పటిదాకా హను రాఘవపూడి ఒక ఆట ఆడుకోలేకపోయిండు, కానీ ఒక ఆట అయితే దీంతో ఆడబోతుండ అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. భయంకరమైనటువంటి యాక్షన్ సీన్స్ ఉంటాయంట, మామూలు యాక్షన్ సీన్స్ కాదంట. సినిమాలో 2 గంటల ఫైట్స్నే పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుందంట. భయంకరమైనటువంటి బ్లడ్ బాత్ని కూడా సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫౌజీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, నా దాంట్లోనే ప్రభాస్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఎంతమంది అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఫౌజీకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ స్టేటస్ పెట్టడం జరిగింది. స్టేటస్ దేముందు అంటే స్పిరిట్ అప్పుడు ఇప్పుడు పెట్టలా. నేను చూడంగా అయితే స్పిరిట్కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ వచ్చిందంటే ఎవడు కూడా స్టేటస్ పెట్టడం నేను చూడలే. కానీ ఈ ఫౌజీకి సంబంధించినటువంటి లుక్ ఒక్కొక్కడు వీడియోలు స్టేటస్లు పెట్టి సంపేస్తున్నారు అనేటటువంటిది 100% అవసరం ఫ్రెండ్స్. ఇది అనమాట ఓవరాల్గా రిలీజ్ అయినటువంటి ఫస్ట్ లుక్స్, వాడికి వచ్చేటటువంటి కలెక్షన్స్. ఫౌజీకి చెప్పలే కదా, ఫౌజీ ఈజీగా 1,500 కోట్లు కొట్టేది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరెంత అనుకుంటున్నారు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.